వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్లో తెరకెక్కిన సినిమా శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించారు. రవి మహాదాస్యం, అనన్న నాగల్ల, అనీష్ కురువిల్లా, కాలకేయ ప్రభాకర్, మురళీధర్ గౌడ్, అదితి గౌతమ్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు సినిమాలో. శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా నేడు గ్రాండ్గా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలు సరికొత్తగా అందరినీ అలరించాయి. ఈ సినిమా రివ్యూలో చూద్దాం ఏ విధంగా ఆకట్టుకుందో. స్టోరీ వైజ్ చూస్తే 1991 మే 20న రాజీవ్ గాంధీ వైజాగ్ వచ్చి అటు నుంచి పెరమదూరు వెళ్ళి అక్కడ మే 21న మరణిస్తారు. అదే రోజు మే 21న రాత్రి వైజాగ్ బీచ్లో పులిదండు మేరీ అనే ఒక అమ్మాయి హత్య జరుగుతుంది. పోలీసులు, జర్నలిస్టుల వాగ్వాదంలో సిఏ భాస్కర్, అనీష్ కురువెల్లా ఓ జర్నలిస్ట్తో వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటాను, లేకపోతే ఉద్యోగానికి రిజైన్ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. కానీ అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణకు పై ఆఫీసర్ వైజాగ్ రావడంతో ఈ కేసుని వారం రోజుల్లో డీల్ చేయాలని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అయిన షెర్లక్ హోమ్స్ వెన్నెల కిషోర్కి దీన్ని అప్పచెప్తారు. షెర్లక్ హోమ్స్కి సపోర్ట్గా కానిస్టేబుల్ లక్ష్మి, అదితి గౌతమ్ని ఇస్తారు. ఈ హత్య కేసులో 7 సస్పెక్ట్స్ ఉన్నారని టెలిఫోన్ బూత్ నడిపే బాలు, రవి మహాదాస్యం, వికలాంగ పిల్లల ఆశ్రమంలో పనిచేసే భ్రమ, అనన్య నాగల్ల, సస్పెండెడ్ పోలీస్ కాలకేయ ప్రభాకర్, ఝాన్సీ అనే అమ్మాయి, 3 జాలర్ల గురించి షెర్లక్ హోమ్స్ చెప్పడంతో పోలీసులు వారిని విచారణకు తీసుకువస్తారు. షెర్లక్ హోమ్స్ ఒక్కొక్కరిని విచారించి హత్య చేసిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, షెర్లక్ హోమ్స్ డిటెక్టివ్ ఎందుకయ్యాడు, అతని స్టోరీ ఏంటి, అసలు మేరీని ఎందుకు హత్య చేశారు వీరు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. సో ఇలాంటి డిటెక్టివ్ అంశాలు సినిమాలు మనం చాలా చూసాం. ఇలాంటి సినిమాలని డైరెక్టర్ సరికొత్త కథనంతో, అంశంతో ముందుకు తీసుకువెళ్తారు. సో సస్పెన్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇలాంటి ఆత్రం ప్రేక్షకులకు కలిగిస్తారు దర్శకుడు. ఇది కూడా అదే కోవలో జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక హత్య జరగడం, ఆ హత్యలో అనుమానితులుగా భావించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని విచారించడం జరుగుతుంది. సెకండ్ హాఫ్లో ఆ విచారణ కొనసాగిస్తూ షెర్లక్ హోమ్స్ తనకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ హంతకులను ఎలా పట్టుకున్నాడు, అసలు హంతకులు ఎవరు, ఇలా ఎందుకు హత్య చేశారనేది చూపిస్తారు. సో నెమ్మదిగా అన్నీ రివీల్ అవుతాయి. వెన్నెల కిషోర్ని సినిమాలో పెట్టుకుని ఒక్కటంటే ఒక్కటి కూడా కామెడీ పేరే డైలాగ్ అయితే రాసుకోలేదు. శ్రీకాకుళం అనే పేరు తగిలించినప్పుడు ఆ యాస, ఆ భాష వాడితే తప్ప నేటివ్ ఫీల్ రాదు. కానీ వెన్నెల కిషోర్ ఒక్కడే శ్రీకాకుళం యాసలో మాట్లాడారు, కానీ అది కూడా అంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఎమోషన్ చూపించారు. క్లైమాక్స్ అయితే చాలా రొటీన్గానే ఉంది. చాలా సినిమాల్లో ఒక మర్డర్ వెనక ఏం జరిగిందని చివరిలో ఏం చూపిస్తారో ఇందులో కూడా అదే జరిగింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే బాగున్నాయి. లొకేషన్స్ చాలా బాగున్నాయి. సెట్స్ కూడా అదే కాలానికి తగ్గట్టు బాగా వేశారు. చెప్పాలంటే నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు. సో మొత్తానికి ఒక సరికొత్త సినిమా అయితే వెన్నెల కిషోర్ చేశారని చెప్పాలి ఈ సినిమాతో. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511